1 Samuel 1:20. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 20వ వచనము. She was conceived and she called his name Samuel. హన్న గర్భము ధరించింది, ఆ తర్వాత అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. Yeah, she was communing with God from that time. ఆ సమయం నుంచి ఆమె దేవునితో సంబంధం కలిగి ఉన్నది. In prayer she gave him that name. ప్రార్థన ద్వారా, ప్రార్థనలో ఆ Many people they call themselves as Christians. చాలా మంది తమ్మును తాము క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఉంటారు. But they don't give Christian names. కానీ వారు క్రైస్తవ సంబంధించినటువంటి పేర్లు పెట్టారు. They don't get name from God. వారు దేవుని నుంచి ఒక పేరును పొందుకోరు. Without prayer they give names. ప్రార్థన లేకుండానే వారు పేర్లు పెడతా ఉంటారు. My tata wants to put this name for my child. మా తాత నా యొక్క పిల్లవానికి ఈ పేరు పెట్టాలనుకున్నారు. They listen to the voices of many people. ఆ రీతిగా వారు ఎందరో వ్యక్తుల యొక్క సంభాషణ, వారి మాటలను వింటారు. This name is so nice, that name is so nice. ఈ పేరు బాగుంది, లేదా ఆ పేరు ఇంకా బాగుంది అని. But here the Lord was leading her to give the name. కానీ ఇక్కడ చూస్తే దేవుడు ఆ పేరు పెట్టులాగానే ఆమెను నడిపిస్తున్నాడు. What was the meaning of that name? ఆ యొక్క పేరుకి అర్థం ఏంటి? Ask of the Lord. That is the meaning of that name. దేవుణ్ణి అడిగి వీన్ని పొందుకున్నాను అనేది. That is the meaning of Samuel. అది సమూయేలు అనే పేరుకు అర్థము. The life of Samuel is a living witness for you and for me and for all of us. సమూయేలు యొక్క జీవితం అనేది అది సజీవమైనటువంటిదిగా ఉంది మీ జీవితాలకు, మనందరి జీవితాలకు. Why? We can say that life began by laying a good foundation of prayer. ఎందుకంటే అతని యొక్క జీవితం అనేది ఒక మంచి పునాది వేయుటను బట్టి ఆరంభించింది. Hannah was a praying woman. హన్నా ఒక ప్రార్థన పరురాలు. She got a child by prayer. ఆమె ప్రార్థన ద్వారా బిడ్డను She పొందుకుంది. gave the name by prayer. ఆ పేరును ప్రార్థన ద్వారా పెట్టగలిగింది. She nourished him with prayer. ఆమె ఆ బిడ్డకు పోషణ కూడా ప్రార్థన ద్వారానే ఇవ్వగలిగింది. By praying she was giving him instructions and giving him the word of God. ప్రార్థన ద్వారానే ఆ బిడ్డను పెంచుతూ వానికి చెప్పవలసిన విషయాలు చెప్తూ వచ్చింది. 24th verse. 24వ వచనము. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. She went to the temple of God. ఆమె ఆ రీతిగా దేవుని మందిరంలోనికి వెళ్ళింది. After she weaned him. పాలు మాన్పించిన తర్వాత. Till then what was she doing? అప్పటి వరకు ఆమె ఏం చేస్తా ఉంది? She was speaking to the child. ఆ బాబుతో ఆమె మాట్లాడుతూ ఉంది. What type of language she was using? మరి అంత చిన్న బాలుడికి ఎలాంటి భాష ఆమె ఉపయోగిస్తా ఉంది? The language of prayer. ప్రార్థన అనేటువంటి భాష. Though he understands or not. ఆ బాలునికి, ఆ చిన్న బిడ్డకు అర్థమైనా కాకపోయినా. Oh my dear child, my dear boy. ఓ నా ప్రియ చిన్న బిడ్డ, you are going to the temple of God. నీవు దేవుని మందిరంలోనికి వెళ్తున్నావు. You must do good things there. నీవు అక్కడ మంచి పనులు చేయాలి. You must clean the house of God. నీవు దేవుని మందిరమును పరిశుభ్రపరచాలి. You will see many wicked things there. అక్కడ దుష్టమైన సంగతులను You should not mind them. కానీ నువ్వు వాటి వేటిని పట్టించుకోవద్దు. You must get up early. నువ్వు ఉదయాన్నే లేవాలి. Clean the temple. ఆ మందిరం అంతా శుభ్రం చేయాలి. Do what the priest say. యాజకుడు నీకు ఏది చెప్తా ఉన్నాడో అది నువ్వు చెయ్యు. You must obedient. నీవు విధేయత చూపించాలి. Telling him, teaching him with prayer. ఆ రీతిగా ఆమె ప్రార్థనతోనే ఆ చిన్న బిడ్డకు అన్ని బోధిస్తూ ఉంది. That boy able to understand everything. ఆ చిన్న బిడ్డ సమస్తమును కూడా గ్రహించుకుంటున్నాడు. By prayer she made her to understand. ప్రార్థన ద్వారా ఆ బిడ్డకు అర్థం చేయించగలిగింది ఆమె. Though that boy was so young, after she weaned that child, she brought him to the temple. ఆ చిన్న బిడ్డ ఇంకా చాలా చిన్నవాడుగా ఉన్నప్పటికీ పాలు తాగుట మాన్పించిన వెంటనే ఆమె తీసుకొచ్చింది. 28th verse. 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. How did he know that he must worship God? అంత చిన్న బాలుడికి ఏ రీతిగా మ్రొక్కాలి? That was the first time that boy was coming into the temple. అదే మొదటిసారి మందిరంలోకి ఆ చిన్న బాలుడు రావడం. Here the word of God, he worshipped there. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అతడు మ్రొక్కెను అని. Why? ఎందుకు? That was the foundation the mother gave. ఎందుకంటే
తన తల్లి వేసిన పునాది అదే. As soon as you go into the temple, you must worship God. నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళిన వెంటనే దేవుని ఆరాధించాలి. How could he understand? ఏ రీతిగా బాలుడికి అర్థమైంది? Because of prayer. ప్రార్థన బట్టి. If you lay this foundation, నీవే గనక ఈ పునాదిని వేయగలిగితే your children will not go astray. నీ బిడ్డలు దారి తప్పి వెళ్ళరు.